Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాం. మోడల్ అంటే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మోడల్. ఆ మోడల్ అనేది నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోడల్ బ్లౌజు గోల్డ్ పైకి ఇది లైనింగ్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసి కట్ చేసేసుకుందాం. మోడల్ వేయడానికి ఇది శారీలో వచ్చేసి ఇది ఉంది. తర్వాత మధ్యలో చిన్న బకరం కూడా అవసరం ఉంటుంది. కట్ చేసుకుందాం. ముందు వెనుకపాటు తీసేసుకుందామే. లూజు 11.5, పొడవ 15. లూజు 11.5 ఉన్న వాళ్ళకి చంకదింపు 5.5 తీసుకోవాలి. షోల్డర్ 5.5, మెడ వెడల్పు 2.5. ఇక్కడ వెడల్పు 2.5 ఇస్తే ఇక్కడ 3 అంగుళాల వెడల్పు ఇచ్చి రౌండ్ అనేది తీసుకుందాం. మెడదింపు 10 అంగుళాలు. ఇక్కడ 3 అంగుళాలకి ఇలా క్రాస్ తీసుకుని అదే స్క్వేర్ షేప్ తీసుకుని అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి, మెడ రౌండ్ ఇవ్వాలి. ఇది మెడ అంటే పలక షేప్ తీసుకుని ఇక్కడ 2.5 ఇస్తే ఇక్కడ 3 అంగుళాలు వెడల్పు ఇచ్చి అంగుళానికి ఒక గీత ఇచ్చి రౌండ్ ఇస్తే ఇక్కడ వెడల్పు అనేది బాగుంటుంది అనమాట. అదే పైన 2.5 కింద 2.5 ఇచ్చేస్తే ఇక్కడ నొక్కినట్టు ఉంటుంది. బ్రాడ్గా వాడే వాళ్ళకి ఇక్కడ నొక్కినట్టు ఉంటుంది. ఒక అంగుళానికి గీత ఇచ్చి చంక రౌండ్ ఇవ్వాలి. ఇది కదలని క్లాత్ అంటే జరిగిపోదు అనమాట. జరిగిపోదు కాబట్టి లైనింగ్ ఇది ఒకదాని మీద ఒకటి పెట్టుకుని కట్ చేసేస్తున్నాను. అదే జరిగిపోయే క్లాత్ అయితే ముందు లైనింగ్ కట్ చేసుకుని ఆ తర్వాత పై క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక అంగుళన్నరకి ఇలా ఓపెన్ చేసేసుకుందాం. అంగుళన్నరకి ఓపెన్ చేసేయాలి. ఓకే, ఇలా ఓపెన్ చేసేసాం కదా. దీంట్లో రెడ్ కలర్ కూడా ఉంది. మనం రెడ్తో గోట్ అనేది ఇచ్చుకుందాం. ఈ కలర్తో గోటించుకోవచ్చు. మళ్ళీ ఆ పార్ట్ ఈ పార్ట్ ఒకదాని మీద ఒకటి ఎక్కిస్తాం కాబట్టి ఇటొక రంగులు ఎక్స్ట్రా తీసుకుని కట్ చేసుకోవాలి. ఇది ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఇది మాత్రం పెరగకూడదు, మధ్య భాగం పెరగకూడదు కాబట్టి అది ఎంత ఉంటే అంత అనేది తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ముందు మొత్తం అన్ని కుట్లు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 2 అంగుళాలకి ఇలా రౌండ్ చేసుకుంటూ మార్కింగ్ ఇవ్వాలి. తిరగేసి మార్క్ పెట్టుకోవాలి.
ఇలా క్రాస్ ముక్క తీసుకుని ఒక సైడ్ అంచు కుట్టుకుని గోటు వేసుకోవాలి మెడకి. ఓకే, ఒకవైపు ఎలా చేసుకున్నామో రెండో వైపు కూడా అలాగే చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఈ బక్రం తీసుకున్నాం కదా, దీనికి క్లాత్ యాడ్ చేసుకోవాలి. డబల్ యాడ్ చేసేసుకుందాం. అడుగును కూడా లైనింగ్ ఉండాలి కాబట్టి ఇలా రెండు కలిపి యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇలా రెండు యాడ్ చేసుకున్నాం. పైన గోటు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇది ఎంత వెడల్పు ఉందో అంతకి తీసుకుని ఇలా ఒక 3 అంగుళాల క్లాత్ తీసుకోవాలి. ఒక పోస్ తీసుకుని
వీటిని ఇలా సెంటర్కి లాక్కోవాలి. ఇవి మధ్యకి లాక్కోవాలి. ఇలా లాక్కుని కదలకుండా ఉండాలి అనుకుంటే సూది దారంతో ఇలా సెంటర్ ఇలా కుట్టు కూడా వేసేసుకోవచ్చు. సెంటర్లో కరెక్ట్గా అలాగే ఉంటుంది. ఓకే, చూసారు కదా. బాగుందా మరి? నచ్చిందా మీకు? నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.